హలో అండి, హాయ్ అండి, బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఇది బుధవారం మార్నింగ్ రొటీన్ అనమాట. ఇంకా పొద్దున్నే లేసేసి ఎర్లీగా పూజ ఎంత చేసేసుకున్నాను. ఇంకా కార్తీకాలు కదా, జలుబు అయితే తగ్గడం లేదండి. ఇప్పట్లో అయితే తగ్గేట్టుగా లేదనమాట. రోజు పొద్దున పూట కొంచెం చలి చలిగా అలా ఉన్నా కూడా పూజ అయితే ఇంకొక వారం ఉంది కదా చేసేసుకోవాలని అయితే చేస్తున్నాను. ఎలాగోలా ఫుల్గా జలుబు అయితే కొంచెం కూడా రిలీఫ్ లేదనమాట. ఆ ట్యాబ్లెట్స్ వేసుకునేంతసేపు తగ్గుతుంది, మళ్ళీ మామూలుగానే ఉంటుందన్నమాట. ఇంకా రెడ్డికి కొంచెం బెటర్ అనమాట. రెడ్డికి అంత లేదు, చిన్నోడికి నాకు ఎక్కువ ఉందన్నమాట జలుబు. ఇంకా చిన్నోడు ఇంటి దగ్గరే ఉంటాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. రెడ్డికి అయితే ఇంకా స్కూల్కి అయితే పాపం డైలీ వెళ్తున్నాడు అనమాట. వానికి అంత సివియర్గా లేదు జలుబు, లైట్గా ఉంది. ఇంకా ఈ సిరప్పులు ఇవన్నీ వేసేసి నైటు మార్నింగ్ అన్నీ వేసేస్తాను అనమాట. వాడికి కూడా స్కూల్ పోయేటప్పుడు మళ్ళీ సిరప్ వేస్తాను. మళ్ళీ వానికి అది అన్నీ చేసేసి స్కూల్కి పంపిస్తాను అనమాట. మళ్ళీ అక్కడ జ్వరం వచ్చిన పాడేదంటే జలుబు ఉందంటే ఖచ్చితంగా తలనొస్తుంది అంటాడు అనమాట. అందుకనేసి వాని పరంగా కొంచెం కేర్ ఎక్కువే ఉంటుంది. ఇంకా పూజ ఇంత చేసేసుకొని తల అయితే కట్టుకున్నాను అనమాట. ఫుల్ ఈ తల స్నానం చేసేదాన్ని ఎందుకో జలుబు ఎక్కువ అయిపోయింది అనమాట. మరి ఇంకా పప్పుకి వేస్తున్నాను అనమాట. ఇంకా ఏ కూరలు వండేంత సీన్ లేదు నా దగ్గర. నా బాడీ నాకు అసలు సహకరించలేదు, నా ఆధీనంలో లేదనిపిస్తుంది అనమాట. అసలు ఎప్పుడు పడుకుందామా ఎప్పుడు నేను 10 నిమిషాలు కూడా పని చేయకుండా పడుకునిందే లేదనమాట. ఒక 10 నిమిషాలు కూడా అలా మంచంలో అస్సలు పడుకొని ఏ రోజు కానీ పొద్దున లేస్తే మళ్ళీ రాత్రి వరకు ఏదో ఒక పని చేసుకునేదాన్ని. అలాంటి దాన్ని నేను ఇప్పుడు ఎప్పుడు పడుకుందామా అనిపిస్తానేందనమాట. ఇప్పుడు ఒక 5-6 డేస్ అయింది, అసలు మిషన్ కూడా ఎక్కడం లేదు. అలానే ఇంట్లో పని కూడా ఏం చేసుకోవడం లేదు. కొద్దిసేపు ఇలా వంట చేసుకునేది, కసువులు ఊడ్చుకుని ఇలా చిన్న చిన్న పనులు చేసుకునేది, మళ్ళీ వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకొని అలా పడుకునేది. అలాగే ఉందన్నమాట నా పరిస్థితి. ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పుకి అయితే వేసినాను. రెడ్డికి ఏ కూర చేసినా కూడా వంకాయ పులిహోర వేద్దాం అనుకున్నా, కానీ ఎందుకులే వాడు వంకాయ పులిహోర అంటే మళ్ళీ ఏడుస్తాడనమాట. పప్పు అయితే ఇంకా నోరెత్తకుండా తీసుకొని పోతాడనమాట. మనకు కూడా అంత ఓపిక లేదులేనేసి రోజు ముద్దపప్పు వట్టిమిరకాయల పప్పు ఎందుకు లేనేసి 2 వంకాయలు ఉంటే వంకాయలు పెట్టేసి పచ్చిమిరపకాయలు, వంకాయలు, 2 టమోటాలు అన్నీ వేసేసి పప్పుకైతే వేసాను అనమాట. ఒక సైడు ఇడ్లీకి పెట్టేసాను. ఈరోజు ఇంకా కొంచెం తొందరగానే లేచాను. మామూలుగా రోజు కన్నా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం అయిపోతుంది అనమాట. నాకు ఒక్కోసారి తొందరగా మెలకు వచ్చేస్తుంది, ఒక్కోసారి లేట్ అయిపోతుంది. ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచేసినాను. జలుబు ఉండడం వల్లనే ఎందుకో నిద్ర రాలేదనమాట. ఇంకా అలా తొందరగా లేచినా అంటే పూజ తొందరగా అయిపోతుంది, వంట కూడా తొందరగా అయిపోతుంది. వ్యాన్ వచ్చేటప్పుడు టెన్షన్ లేకుండా అన్నీ వేసేస్తున్నాను అనమాట. మా వాడు ఏంటంటే పోయిన వారము 6 రోజులు ఇడ్లీనే తీసుకుపోయినాడు అనమాట. ఒక్కరోజు దోశ పోసినాను అంతే. వాడు ఏడుస్తున్నాడు అనమాట. ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి అయితే ముందే ఒక చిన్న దబరా నిండా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఇవి అంత వైట్ ఉండవండి, ఎందుకంటే మా ఉద్దులు కాబట్టి అవి ఎంత క్లీన్ చేసినా అక్కడక్కడ కొంచెము నలుపు అనేది ఉంటాయన్నమాట. అవి పొట్టు అనేది పోవన్నమాట పూర్తిగా. మామూలుగా 4 ప్లేట్లు వచ్చినాయి, దీనికి 4 అయితే వేయను అనమాట, ఎందుకంటే అయిపోవన్నమాట. రెడ్డి 2-3 స్కూల్కి తీసుకుపోతాడు, ఒక్కోసారి ఇంట్లో తింటాడు. వానికి కూర పచ్చడి అయితే, శనక్కాయల పచ్చడి అయితే గిన్నె కూడా నాకేస్తాడనమాట, అంత ఇష్టం వానికి. ఇంకా పప్పు అన్నీ కూడా తింటాడు. ఒక్కోసారి శనక్కాయల పచ్చడి అంటే ఇంటికాడనే 2 ఇడ్లీలు తింటాడు, మళ్ళీ స్కూల్కి పెట్టించుకొని పోతాడు అనమాట. ఏ కూర అయినా అంతగా తినడు, అందుకనేసి ఒక 2 ప్లేట్లకు పెట్టాను. చిన్నోడు కూడా పెద్దగా ఇడ్లీ నేను బలవంతంగా పెడితే తప్పనిచ్చి, వానికి కూడా జలుబు ఉంది కదా, వాడు అంత ఇష్టంగా అయితే తినడం లేదనమాట. అందుకనేసి 2 ప్లేట్లకి 8 ఇడ్లీలు అయితే పెట్టేసాను అనమాట. మనకైతే అసలు టేస్ట్ తెలియడం లేదు, అసలు రుచి లేదు, ఏం లేదు. అసలు నేలకు ఏదో తింటున్నామంటే తింటున్నాం, నడిచేదానికి తింటున్నాం, బతికేదానికి తింటున్నాం అన్నట్టు తింటున్నాను అనమాట. ఎప్పుడన్నా 3 పూట్లలో ఒక పూటే తినడం బరువు అయిపోతుంది అనమాట, అంతగా ఉంది జలుబు. వచ్చేసి పప్పు అయితే ఇంకా కొన్ని నీళ్ళు ఎక్కువైనాయంటే మా పప్పు కుక్కర్లో మొత్తం పొంగుతాయి అన్నమాట, గ్యాస్ అంతా. మళ్ళీ అది నేనే తుడుచుకోవాలి కదా అని చిన్నగా అక్కడే ఉండి ఆ విజిల్ వచ్చేటప్పుడు మనం డౌన్ చేసినామంటే ఆ నీళ్ళన్నీ బయటికి పొంగకుండా ఉంటాయన్నమాట. ఒక 4-5 విజిల్లు వచ్చినాయంటే తర్వాత అయితే పొంగదనమాట, ఉడికిపోతుంది పప్పు. నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయినాయంటే పప్పు కూడా మాడిపోతుంది అనమాట. అందుకనేసి అక్కడే ఉండేసి విజిల్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి పాలు పెడుతున్నాను. చిన్నోడైతే లేచాను అనమాట.
అప్పుడు లేస్తే యాక్టివ్గా ఉంటున్నాడు. ఇప్పుడు జలుబు ఉండేదాని అమ్మ ఎత్తు ఎత్తు అని ఏడుస్తాడనమాట మా వాడు. ఇంకా ఈ మధ్య అల్లమా లేదా సొంటి ఏదో ఒకటి అయితే వేసుకొని పాలల్లో తాగుతున్నాం అనమాట. ఎందుకంటే అల్లమే బాగుంటాయండి టేస్ట్. అల్లం వేసుకొని ఒక చిన్న ముక్క బెల్లం వేసుకున్నామంటే పాలు టేస్ట్ వేరుగా ఉంటాయి అన్నమాట. సొంటి కన్నా అల్లమే బాగా ఇష్టము. నా సొంటి కూడా ఉంది అనేసి ఈరోజు కొంచెం సొంటి అయితే దంచినాను అనమాట. ఇంకా ఇలా పాలల్లో కొన్ని ధనియాలు సొంటి అన్నీ వేసుకొని తాగినామంటే తొందరగా జలుబు మాగుతుంది అనమాట. బాగుంటుంది. ప్రస్తుతానికైతే ధనియాలు లేవన్నమాట. ఆ రోజు 1 కేజీ తీసేసుకొని మొత్తం ధనియాల పొడి అంతా ఆడిచ్చేసాను. ఇంకా ధనియాలు అయితే లేవు. నేను కూడా ఎప్పుడు తీసుకొచ్చుకోలేదన్నమాట. పాలలో వేసి కొన్ని మా వాడైతే బలవంతంగా తాపాల్సిందే. సొంటి అని ముందే కనుక్కుంటాడనమాట. పాలు వైట్గా అవన్నీ ఉంటాయి కదా, వాడు కనుక్కుంటాడు. ఇంకా చిన్నోని కొన్ని దాపి రెడ్డికి కూడా అందరికీ ఇవే ఇస్తున్నా. పొద్దున సాయంత్రము ఇలా అల్లం లేదా సొంటి ఏది ఉంటే అదైతే వేసుకొని పాలు తాగుతున్నాం అనమాట. పక్క పప్పు అయితే ఉడికిందనమాట. ఇడ్లీకి వేసేసి ఫస్ట్ మంట తగ్గించేసినామంటే చిన్నగా కుక్ అవుతుందండి. ఇడ్లీ సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. మనం హై ఫ్లేమ్లో పెట్టి ఇడ్లీ చేసుకున్నామంటే అంత మంచిగా ఉడకదనమాట. తొందరగా గట్టిగా అయిపోతాయి ఇడ్లీలు కూడా. అందుకే దాంట్లో ఎసురు మరిగేంత వరకు తగ్గించేసుకొని తర్వాత ఎక్కిచ్చేసి తర్వాత ఇడ్లీ పెట్టిన తర్వాత మంటంతా తగ్గించేస్తానమాట. అవి అలా చిన్నగా కుక్ అయినాయంటే టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇడ్లీలు. అలా అయితే ఇక్కడ పాలు అయితే వేసేసి ఆయనకు అందరికి ఇచ్చేసినాను. పప్పు అయితే ఎనుపుతున్నాను అనమాట. మనకేంటంటే ఒక్కసారి వేస్తే పచ్చిమిరపకాయలు అంత టేస్ట్ అనిపించవు అనమాట. ఇవేంటంటే అసలు కారమే లేవన్నమాట. ఏ కూరలో వేసినా చాలా ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. కారం ఉన్నాయంటే 4 సరిపోతాయి. మరీ సప్పగా ఉంటే తినబుద్ధి కాదు కదా. అందులో ఇప్పుడు జలుబు ఉండేదాన సప్పగా ఉండిందంటే అస్సలు నోట్లో పెట్టుకోబుద్ధి కాదు. అసలు మామూలు ఏ కూర కూడా తినబుద్ధి కాదు. ఇంకా సప్పగా ఉంటే అసలు నోటికి కొంచెం కారం తగులుతేనే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకనేసి కొన్ని పచ్చిమిరపకాయలు అయితే తీసినా అనమాట. మా వాడు ఎలాగూ కారం ఉంటే రెడ్డిగాడు తినడు. అందుకనేసి కొన్ని తీసేసి ఎనుపుతున్నాను. సప్పగానింది అసలు పప్పు చూస్తేనే ఇప్పుడు వాంతికి వస్తుంది అనమాట. జలుబు ఉండేదన్న మామూలుగా అయితే పప్పు కొంచెం బాగానే తింటాను అనమాట నేను. ఇప్పుడు జలుబు ఉంది కదా, ఏ కూర చూసినా విరక్తిగా ఉందన్నమాట. అలా ఉంది ఫీలింగ్స్ ఎందుకో. ఇలా పప్పు అయితే ఎనిపేసి ఇంకా కొన్ని పచ్చిమిరకాయలు అయితే పక్కన తీసినాను కదా, కేవలం మరీ సప్పగా ఉంది అనేసి ఇంకా 2 అయితే వేసేసి ఎనిపేస్తున్నాను అనమాట. ఇంకా రెడ్డి కరెక్ట్గా 7:30 కల్లా వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయినాడంటే నేను పని పంపించేసి అవన్నీ కడిగేసి చిన్నోనైతే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. అంటే ఇంకా సిరప్లు అయితే అన్నీ అయిపోయినాయి అనమాట. మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్తే అవి మళ్ళీ తగ్గకపోతే మళ్ళీ ఎందుకులే అనేసి ఒకసారి కడపకు తీసుకొని వెళ్తాను అనమాట చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి. ఏమంటే మనం కొంచెం ఓపిక్గా ఛార్జీనే కదా అయ్యేది. అక్కడికి వెళ్ళినామంటే ఆ సిరప్పులు వేరు, ఇక్కడ వీళ్ళు ఇచ్చే సిరప్పులకు అంత తొందరగా తగ్గదనమాట. ఏమంటే అంత దూరం ఎందుకులే అనేసి మామూలుగా జలుబుకు మామూలు జ్వరానికి మేము మాకు దగ్గరలో ఉండే ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్తామన్నమాట. ఎందుకులే అనేసి ఇంకా వాడికి సిరప్లు అయిపోయినాయి. రెడ్డికి ఇద్దరికి అవి టానిక్లు అవన్నీ తీసుకొని రావచ్చులే అనుకుంటున్నాను. అనుకుంటూ వంట చేస్తున్నాను అనమాట. రెడ్డికి చెప్పినామంటే రెడ్డి ఏడ్చేస్తాడనమాట. రెడ్డిని పంపించేసిన తర్వాత మేము వెళ్ళిపోతాము. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందంటే. అసలు ఇడ్లీలు కొంచెం చూడండి అక్కడక్కడ బ్లాక్గా ఉంటాయి, కానీ మన ఇంట్లో ఉద్దులతో వేసే ఇడ్లీ వేరు, పక్కన ఉద్ది బ్యాళ్ళు కొనుకొచ్చుకొని వేసే ఇడ్లీ వేరు అనమాట. ఎంత సాఫ్ట్గా బాగా ఉబ్బుతాయండి. దోశ కానీ ఇడ్లీ అయితే దోశ కన్నా ఇడ్లీ ఇంకా సూపర్గా వస్తుంది అనమాట. నేను కొలత ఇడ్లీకి అయితే 1 గ్లాస్ మినబ్యాళ్ళు అయితే 2.5 గ్లాసు రవ్వ వేసాను అనమాట. పర్ఫెక్ట్గా ఎప్పుడైనా అలాగే వేస్తాను. ఇస్తాలే, నేను వాయిస్ చెప్తాంటే మా వాడు దోశ అంటున్నాడు. ఇస్తాండు. ఉద్దిబ్యాళ్ళు 1 గ్లాస్ ఉద్దిబ్యాళ్ళు అయితే 2.5 గ్లాసు రవ్వ తీసుకున్నాను అనమాట. ఎంత మెత్తగా ఉందో చూడండి. నేను వాయిస్ ఇస్తాంటే మా వానికి ఇడ్లీ దోశ అన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. అక్కడ చూసి చెప్తా అంటే ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇడ్లీలు ఈ మధ్య బాగా వస్తున్నాయి అనమాట. ఇలా స్టీల్ ప్లేట్లో బాగా వస్తున్నాయి. ఇంట్లో అయితే సిల్వర్ లేదనమాట. అవి ఇడ్లీ పాత్ర ఇలా స్టీల్దే ఉంది నాకు. స్మూత్గా ఇడ్లీ అయితే బాగా వస్తాయండి. వంట అంతా అయిపోయింది. ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి. వంట తొందరగా కావాలని గబగబా చేస్తాను, కానీ తర్వాత అవన్నీ కడుక్కోవాలంటే ఇప్పుడుండే పరిస్థితిలో
అస్సలు బాడీ అసలు సహకరించడం లేదనమాట. ఇవన్నీ ఇంకా పప్పుటి ఇడ్లీ వేసింటి ఇవన్నీ ఇంకా తర్వాత రెడ్డి స్కూలు పోయిన తర్వాత వాడి పంపించేసిన తర్వాత అన్నీ కడిగేసుకొని ఎత్తి పెట్టుకుంటాను అనమాట. తర్వాత మళ్ళీ ఒకసారి కసులు అన్నీ కొట్టేసుకొని అన్ని తర్వాత నీట్గా సర్దేసుకుంటాను. ఫస్ట్ రెడ్డిని స్కూల్ పంపించాలని గబ్బా గబ్బా చేసేసుకుంటాను అనమాట అన్నీ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం మన ఛానల్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. కొంచెం వాయిస్ దారుణంగా ఉంది, భరించండి కొన్ని రోజులు, ఎందుకంటే ఇంకా ఈ జలుబు తగ్గేట్టుగా లేదనమాట. గ్యాప్ ఇచ్చి వీడియోస్ పెడుతున్నాను. వీడియోస్ మీద అసలు ఇంట్రెస్టే లేదనమాట, ఎందుకంటే అసలు మన ప్రాణం మీద నాకు అసలు ఎలాగో ఉంది. అందుకే ఈ మధ్య వీడియోస్ కూడా తక్కువ, ఎప్పుడంటే అప్పుడు ఏ టైంలో అంటే ఆ టైంలో వస్తున్నాయి అన్నమాట. ఈ వీడియో అయితే తీసి పెట్టుకుంటున్నాను, అది ఎడిటింగ్ చేసి వాయిస్ వేయాలంటేనే కొంచెం కష్టంగా ఉందన్నమాట. ఎందుకంటే ఆ వాయిస్ ఇద్దామనుకునే లోపు నాకు తల తిరగడం, కళ్ళు తిరగడం, ఉండాలనిపిస్తుంది. ఇంకా ఏం లేబ్బా మళ్ళీ ఇద్దాంలేనేసి ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నాను అనమాట. రెడ్డికి అయితే ఇంకా క్యారీ అంతా సర్దేసినాను. చిన్నోడైతే సంక దిగలేదనమాట. ఈరోజు మార్నింగ్ నుండి చిన్నోడికి అయితే జలుబు అయితే మాగింది, కానీ అంటే గట్టిగా వస్తుంది కానీ వాడు ఉండడం లేదనమాట. ఇంట్లో అందరికీ ఒకేసారి జలుబు చేసి అందరికీ ఒకేసారి బాగాలేకపోతే అసలు మెంటల్ వస్తుందండి ఇంట్లో, చిరాకు అనమాట. అసలు చిన్నోడు ఏడుస్తా, ఒక పెద్దోడు కుసిలిస్తా, అందరం ఇలాగే ఉన్నామన్నమాట ఇంట్లో జలుబుతో. ఇంకా నాకు అసలు దిక్కు తేయడం లేదు. అసలు చిన్నోడన్నా బాగుంటే నాకన్నా కొంచెం నాకు కేలం బాగాలేనందుకు చిన్నోడు సతాయించడానికి సరిపోతుంది అనమాట. రెడ్డి ఇంకా అన్ని స్నాక్స్ ఏంటన్నా అన్నీ వాళ్ళ నాన్న తీసుకొచ్చి పెడతాడనమాట. వాటిల్లో వాడికి నచ్చినట్టు ఎత్తుకొని మా రెడ్డి పర్లే బాగానే యాక్టివ్గా ఉన్నాడు. ఈ మధ్య మేము కొంచెం డల్గానే రెడ్డి బాగున్నాడు అనమాట. రెడ్డి అవి కొంచెము స్వీట్ లాగా ఉండేటి, చాకోస్ మాదిరి ఉండేటి తీసుకొచ్చినాడు అనమాట. అవి పెట్టుకుంటున్నాడు. వానికి నచ్చినట్టు అయితే 2-3 ప్యాకెట్లు అయినా పెట్టుకుంటాడు, కానీ ఫ్రూట్స్గా ఎత్తవాడు ఎంత బలవంతం చేసినా కూడా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు లాగా వచ్చేసి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ ఫ్రెండ్స్.